హలో గైస్, వెల్కమ్ టు ఏ వాకర్స్ పాడ్కాస్ట్. మీరు చాలా జనరల్ పాడ్కాస్ట్లు చూసే ఉంటారు, కానీ ఇది కొంచెం డిఫరెంట్. ఎందుకు అని అంటే మనం ఈరోజు డైలీ చూసే ఎంటర్టైన్మెంట్ని ఎడ్యుకేషన్తో మిక్సప్ చేస్తున్నాం. అది ఎలాగో చూస్తారా? సో జనరల్గా మీరు ఇప్పుడు ఏ సీజన్? ఐపీఎల్ సీజన్ కదా. సో ఈ ఐపీఎల్లో మీరు ఫేవరెట్ టీమ్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు, మీకు కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు, కొంతమంది బెట్టింగ్లు కూడా వేస్తుంటారు. అది కరెక్ట్ కాదు. కానీ ఎప్పుడైనా కానీ ఈ డిఆర్ఎస్ కానీ, హాకై కానీ, లేదంటే ఒక బ్యాట్స్మెన్ వస్తే వెంటనే వాడి షీట్ తీసుకురావడం కానీ, లేదంటే ఒక బౌలర్ ఎవరికి బాగా బ్యాట్మెన్కి బౌలింగ్ వేయగలడు, లేదంటే ఒక బ్యాట్స్మెన్ ఎవరిని బాగా కొడతారు, ఎవడు ఎప్పుడు అవుట్ అవుతాడు, ఓకే శ్రేయస్ అయ్యర్కి షార్ట్ బాల్ ఎందుకు వేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎలా వాళ్ళు ఆన్ ది స్పాట్ తీసుకొస్తారు, వీటన్నిటి వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి, ఇది ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం వాటి గురించే ఇన్డెప్త్గా అండ్ అలాగే వీటన్నిటిలో ఏని మనం ఎక్కడ దూరుస్తాం అనేది కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. రెడీనా మీరంతా? హిమరాజ్ రెడీ బ్రో, స్టార్ట్ చేద్దాం. ఓకే, నౌ ఇదేమి పెద్ద ప్రొఫెషనల్ లాంటిది కాదండి, జనరల్గా మనం చెప్పుకునే ముచ్చట్లలాగే వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు రాజ్ మీ అందరిలాగే కామన్గా ఒక క్రికెట్ ఫ్యాన్, తనకుండే కామన్ క్వశ్చన్స్ అనేవి నన్ను అడుగుతూ ఉంటాడు. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అటాచ్ చేస్తాం, అండ్ అలాగే ఇంకేదైనా టెక్నాలజీ ఉంటే ఆ టెక్నాలజీస్ని మనం ఎలా వాడతాం, దీనివల్ల మనకి అవుట్కమ్ అంటే ఐపీఎల్ మ్యాచ్ విన్ అవ్వడం కానివ్వండి, ఒక పర్సన్ని ఒక టీం కొనుక్కోవడం కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి ఎలా చేంజ్ అవుతుంది టెక్నాలజీ వల్ల అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే రాజ్, ఫస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఓకే, జనరల్గా ఐపీఎల్ అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే థింగ్ ఏంటి? ఐపీఎల్ స్టార్ట్ అయ్యే 3 నెలల ముందే ఇది మనకి ఆప్షన్ చూస్తాం కదా బ్రో, వెయిట్ చేస్తూ ఉంటాం ఏ ప్లేయర్కి ఎంత పోతాడు, ఆ పర్సులు ఏంటి, అసలు ఈ ప్లేయర్ వీళ్ళనే ఎందుకు కొంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి చూసుకున్నట్టయితే మనం ఎల్ఎస్జి 27 crores పెట్టి పంతుని కొన్నారు. అక్కడ చూసుకున్నట్టయితే ఫైట్ మొత్తం పంజాబ్కి ఎల్ఎస్జికి మధ్యలో నడిచింది, కానీ ఏ ఎంఐ వాళ్ళు కానీ సిఎస్కే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయలేదు. ఎందుకు అలా? వాళ్ళు ఎందుకు ట్రై చేయకూడదు? మేబీ పర్స్ వాల్యూస్ తక్కువ ఉండొచ్చు, కానీ మెయిన్ ప్లేయర్ దగ్గర పెట్టవచ్చు కొంతమంది, ఈవెన్ వీళ్ళు కాకపోయినా డీసీ వాళ్ళు ట్రై చేయొచ్చు. వై నాట్ దెమ్? ఓకే, సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ ఉంది. ఓకే, సో ఇందులో టెక్నాలజీ ఉంది. ఓకే బ్రో, ఏదో చెప్పావు కదా అని ప్రతి చోట టెక్నాలజీ తీసుకురాకని అనకండి, నిజంగా టెక్నాలజీ ఉంటుంది ఇక్కడ. సో ఏంటి అంటే ప్రతి ఒక్క టీంకి, ఓకే ప్రతి ఒక్క ఐపీఎల్ టీంకి, నాట్ ఓన్లీ ఐపీఎల్, ప్రతి ఒక్క క్రికెట్ టీంకి ఒక అనలిస్ట్ టీమ్ అని ఉంటుంది. ఓకే, వీళ్ళని డేటా అనలిస్ట్ అని కానీ, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్స్ అని కానీ, డేటా ఇంజనీర్స్ అని కానీ, డేటా సైంటిస్ట్ అని కానీ అంటారు. పిలిచేది ఏదైనా కానీ 90% వీళ్ళంతా చేసే పని ఒకటే. ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ సంవత్సరం కెప్టెన్ ఎవరు? ఓకే, ఇఫ్ యూ సీ సిఎస్కే కెప్టెన్ ఎవరు? రుతురాజ్ గైక్వాడ్. సో రుతురాజ్ గైక్వాడ్ యొక్క పర్సనల్ స్టాట్స్ ఏంటి, అండ్ అలాగే తన యొక్క మెంటల్ కెరీర్ ఏంటి? మెంటల్ కెరీర్ ఇన్ ద సెన్స్ తను ఎన్ని రన్స్ కొడతాడు అలా కాదు, ఎలాంటి డెసిషన్లో, ఎలాంటి ప్రెజర్లో ఎలా బిహేవ్ చేస్తాడు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా తీసుకుందాం. హీ ఈజ్ ఎన్ నార్మల్లీ అగ్రెసివ్ ప్లేయర్. ఓకే, తన అగ్రెసివ్ ఇంటెంట్కి సరిపడే ప్లేయర్స్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పంత్ 27 కోట్లు కాదు 2 కోట్లకే ఇస్తానన్నా కూడా నా హార్దిక్ పాండ్యా స్టైల్కి కుదరకపోతే ఎందుకు? వేస్టే కదా. అంటే 2 కోట్లకే పెట్టుకున్నా కూడా నా 2 కోట్లు వేస్ట్ చేసినట్టు. మనం ఎప్పుడైనా టీం కప్పు కొట్టేటట్టే ఉండాలి, కానీ వాళ్ళకు వాళ్ళు తగులై కూడా ఇవ్వకూడదు. యా, సో అందుకనే తన స్ట్రాటజీస్కి తగ్గేటట్టు, అండ్ అలాగే బ్యాట్స్మెన్కి, బౌలర్స్కి, అండ్ అలాగే ఆల్రౌండర్స్కి అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటట్టు వీళ్ళంతా మనకి ఆప్షన్లో ఉన్న ప్రతి ప్లేయర్స్ని తీసుకుని ఇందులో మెషిన్ లెర్నింగ్ ద్వారా ఫ్యూచర్ అవుట్కమ్స్ని తీసుకొస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనము మ్యాచ్ విన్ అవ్వడానికి, అండ్ అలాగే ఓవరాల్గా కప్పు విన్ అవ్వడానికి ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది, అలా విన్ అవ్వాలి అంటే ఎవరెవరు మన దగ్గర ఉండాలి, అండ్ ఆ ప్లేయర్స్ యొక్క కరెంట్ సినారియో, వాడంత గొప్ప ప్లేయర్ అని అవ్వని, ఇప్పుడు ఫామ్లో లేకపోతే వేస్ట్. ఓకే, వాడి కరెంట్ సినారియో కావాలంటే మన వార్నర్ అనే ఎగ్జాంపుల్, అంత బాగా ఆడతాడు వార్నర్, అన్సోల్డ్, చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. యా, సో ఇలాంటి థింగ్స్ అన్ని కూడా ఈ అనలిస్ట్ అనే వాళ్ళు డిటెక్ట్ చేశారు. సో ఇప్పుడు మనం వాడుతున్న ఈ పదాలు ఉన్నాయి చూడండి, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్స్. ఓకే ఓకే, సో ఆ విధంగా ఆప్షన్ అనేది జరుగుతుంది. అందుకే ఒక ప్లేయర్ కోసం 2-3 టీమ్స్ మాత్రమే బాగా కొట్టుకుంటాయి, మిగిలిన వాళ్ళంతా కామ్గా ఎందుకు కూర్చుంటారంటే వాడు ఎంత గొప్ప ప్లేయర్ అయినా కూడా వాళ్ళ టీంలో పెట్టడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, జస్ట్ మీరు సింపుల్ ఏమంటున్నారంటే
అది ఫిట్ ఇన్ అవ్వనప్పుడు అవసరం లేదు మనకి. యా జస్ట్ ఫిట్ అవ్వాలి అండ్ మన టీంకి తగ్గట్టే ఉండాలి. వాడు ఎంత తోపైనా కానీ మన టీంకి తగ్గట్లేకపోతే మనకు వద్దు. యా వీటన్నిటిని డేటా అనలిస్టులు చెక్ చేసి పెడతారు. అండ్ బై ద వే ఇలా ఒక్క అనలిస్ట్ చేయడానికి ఆర్ఎల్స్ ఒక మ్యాచ్కి అనాలిసిస్ చేయడానికి వీళ్ళు 15 నుంచి 20 లక్షలు తీసుకుంటారు. నాట్ ఓన్లీ మంత్కి కాదండి, ఇయర్స్కి కాదండి, డేస్కి కాదండి, ఒక మ్యాచ్. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న మ్యాచ్కి నేను అనలైజ్ చేయాలి అని అనుకుంటే ఒక మ్యాచ్కి 15 నుంచి 20 లక్షలు ఖర్చు అవుతుంది. బికాస్ వాళ్ళు అంత ఎఫెక్ట్ చేస్తారు. ఓకే బ్రో, నాకు అర్థమైంది. డేటా అనలిస్ట్ని ఇప్పుడు ఆప్షన్స్లో ఎందుకు వాడతారని నాకు క్లియర్గా అర్థమైపోయింది. టీమ్ పికింగ్ అని అంతా. కానీ మ్యాచెస్లో ఎందుకు పనికొస్తారు? వాళ్ళకి అంతంత డబ్బులు ఇచ్చి ఎందుకు పెట్టుకోవాలి అసలు వాళ్ళని? ఓకే, నైస్ క్వశ్చన్. సో జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే నువ్వేమనుకుంటావు చెప్పు. జనరల్గా అందరి గురించి పక్కన పెట్టు. ఒక మ్యాచ్ ఉంది. ఓకే, మ్యాచ్లో 11 మంది టీము అండ్ అలాగే ఏమంటారు ఎక్స్ట్రాగా వచ్చే వాళ్ళని ఏమంటాం మనం, ఇంపాక్ట్ ప్లేయర్స్. సో ఇంపాక్ట్ ప్లేయర్స్ ఉంటారు. సో వీళ్ళందరినీ ఎవరు సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నావు నువ్వు చెప్పు. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం క్యాప్టెన్ లేకపోతే కోచెస్, బ్యాటింగ్ కోచ్ వాళ్ళు చూసుకుంటారు అనుకున్నాను. కాదండి. సో జనరల్గా చెప్పాలనంటే మీరు ఐపీఎల్ మ్యాచెస్లో ఈ మధ్య కూడా చాలా మంది దగ్గర చూస్తూనే ఉంటారు. లైక్ మన తెలుగు కామెంటరీస్ బాగా మాట్లాడుతుంటారు, అనలిస్ట్ అది చేశాడు, అనలిస్ట్ ఇది చేశాడు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే కెప్టెన్ అండ్ కోచ్ కూడా అప్ టు సమ్ పాయింట్ వరకు ఏమీ చేయలేరండి. ఓకే, ఎందుకు చెప్తారు అది విను. జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన మ్యాచ్ చూసుకుంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జి కేకేఆర్లో తన పేరేంటి, వదోరానా, వైభవ్ నాకు పేర్లు గుర్తుండవు. సో ఇప్పుడు మన కేకేఆర్లో వైభవ్ చూశాడు. ఓకే, తను లాస్ట్ అంత ముందు మ్యాచ్లో అంతగా పర్ఫామ్ చేయలేదు, అయినా కూడా తను ట్రస్ట్ చేసి ఎందుకు పెట్టుకున్నారని డౌట్ రావచ్చు. ఓకే, సో ఇలాంటి చోట్లే మనకి డేటా అనలిస్ట్ వాళ్ళు బాగా పనికొస్తారు. ఇప్పుడు ఒక పర్టికులర్ మ్యాచ్కి 10 to 15 lakhs అని చెప్పాను కదా, అసలు ఎందుకు తీసుకుంటారు? ఓకే, ఇంత మనీ ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు ఆ వైభవ్ అని కానీ లేకపోతే ఎవరైతే బ్యాట్స్మెన్స్ ఉన్నారో కానీ వీళ్ళందరి ప్రీవియస్ డేటా అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. అంతెందుకు మనమే క్రిక్ బస్లోకి వెళ్తే ఎవరైనా సెంచరీ కూడా ఆ సెంచరీ కూడా మనకే వస్తుంది. ఓకే, అలాంటిది అంత పెద్ద పెద్ద టీంలు వాళ్ళకు ఉండవా, అందరి డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు ప్యాటర్న్స్ అనేవి రికగ్నైజ్ చేస్తారు. ఓకే, డేటా ప్యాటర్న్స్ అని ఉంటాయి. ఈ డేటా ప్యాటర్న్స్లో వాళ్ళకి బాగా తెలిసే పాయింట్ ఏంటంటే మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఎవరైతే వైభవ్ ఎవడైతే ఉన్నాడో ఈ వైభవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా బాగా బౌలింగ్ వేయలేదు. ఈ ప్యాటర్న్ అనేది తను ప్రీవియస్గా తను ఆడిన డొమెస్టిక్ కానీ క్లాస్ ఏ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు కదా బ్రో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. దట్స్ వై వైభవ్ 1 వికెట్లు తీసాడు. మన అభిషేక్ హెడ్ మళ్ళీ కమండో. ఓకే, వీళ్ళంతా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఈ నలుగురిలో 3 ఆయనకి అవుట్ అయ్యారు. బికాస్ అది స్ట్రాటజీ, అది ఎల్ఎస్జీ వాళ్ళు వచ్చిన స్ట్రాటజీ. మీకు జనరల్గా మ్యాచ్లో ఎవడు బాగా కొడితే వాడు విన్ అవుతారని అనుకుంటారు, కానీ అది చాలా తప్పండి. జనరల్గా ఎవడెక్కువ బుర్ర యూస్ చేస్తే వాడు విన్ అవుతాడు. మీరు జనరల్గా అనుకుంటారు, రాజ్ నువ్వు కూడా జనరల్గా అనుకుంటావు మ్యాచ్ అనేది 7:30కి స్టార్ట్ అవుతుందని, కానీ అది వారం రోజుల ముందే స్టార్ట్ అవుతుంది. ఓకే, వారం రోజుల ముందు నుంచి ఎవరిని బ్యాటింగ్ వేయాలి, ఎవరైనా బౌలింగ్ చేయాలి. అందుకనే ఒక్కసారి ఎప్పుడన్నా వాడు చిన్న ప్లేయర్ అన్నా పెద్ద ప్లేయర్ అన్నా ఒక ప్లేయర్ గాయంతో బయటకు వెళ్ళాడు అంటే అదంత తొందరగా టీం గెలవదు. ఓకే, ఎందుకనంటే వాడిని ఇంక్లూడ్ చేసుకునే, వాడెంత చిన్న రోల్ ప్లే చేసినా వాళ్ళు వేసిన ప్లాన్స్ అన్నీ వాడిని ఇంక్లూడ్ చేసుకునే ప్లాన్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ ఉంది. ఓకే, మొన్న 3 వికెట్లు పడిపోయినాయి వరుసగా. ఓకే, తర్వాత వచ్చి కొంచెం స్టెబిలిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎందుకు అనంటే ఇలా 3 వికెట్లు పడిపోతే ఏం చేయాలి అనేది కూడా ముందే వాళ్ళ దగ్గర ఒక అనాలిసిస్ ఉంటుంది. ఓకే, సో సింపుల్గా డేటా అనలిస్ట్ పని ఏంటి అని అంటే ఎవరిని బౌలింగ్ వేయాలి, 12 మెంబర్స్ని ఆడించాలి ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా పర్సన్. ఓకే, అండ్ అలాగే ఎవరిని అవాయిడ్ చేయాలి, ఎవరు బౌలింగ్లో ఎవరు బ్యాటింగ్ చేయాలి, ఎవరు స్ట్రైక్ రొటేట్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ముందే అనాలిసిస్ ఒక 20 to 25 అనాలిసిస్ చేసి పెడతారు. అంటే ముందు వికెట్లు పడితే ఎలాగా, మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎలాగా, బౌలింగ్ చేస్తే ఎలాగా, బ్యాటింగ్ చేస్తే మొన్న జరిగినట్టు వికెట్స్ పడితే ఎలాగా, బౌలింగ్ చేస్తే మన వాళ్ళు బాగా కొడుతుంటే ఎలాగా, ఎవరిని రొటేట్ చేయాలి. ఓకే, ఈ మ్యాచ్అప్స్ అంటుంటారు, మనం మీరు తెలుగు కామెంటరీలో బాగా వింటుంటారు మ్యాచ్అప్స్ అని, ఎవరెవరు బౌలింగ్ చేయాలి, ఎవరెవరికి బ్యాటింగ్ చేయాలని. సో ఇవన్నీ కూడా ఈ డేటా అనలిస్టే డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన అవుట్కమ్స్ ప్రకారమే అందులోంచి వాళ్ళ దగ్గర ఉన్న టీం ప్రకారం కెప్టెన్ అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అంటే సింపుల్ చెప్పాలంటే నీకు 10 ఆప్షన్లు పెట్టా, ఈ 10 ఆప్షన్లో నీ దగ్గర ఉన్న టీంతో నువ్వు ఎలా బెటర్ ఆప్షన్ని బెటర్ అవుట్కమ్ని తీసుకుంటావు అని అప్పుడు కెప్టెన్ సెలెక్ట్ చేస్తాడు. అంటే కొన్నిసార్లు బ్రో కొంతమంది బ్యాట్స్మెన్ 2 down వచ్చేది ఒకసారి 4 down వస్తారు, 5 down వచ్చేటోళ్ళు కూడా ముందు వచ్చేస్తారు. కొంచెం
అది కూడా ఈ డేటా అనలిస్ట్ అనలిస్ట్ల పనేనా ఇది కూడా? యా ఆఫ్ కోర్స్. మీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలవాలి అని అంటే ఈ ఇయర్ కాకుండా ఒక్కసారి కొంచెం ఒక 1 ఇయర్ బ్యాక్కి వెళ్తే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో రహానే సిఎస్కే వైపు ఆడేవాడు. అవును. ఓకే, ట్రూత్ మాట్లాడుకుందాం ఇక్కడ. రహానే అంత పెద్ద T20 ప్లేయర్ కాదు. అంటే నేను రహానేని కించపరచట్లేదు, కానీ ఓడిఐ అండ్ టెస్ట్ అంటే ఎక్కువ సేపు నుంచి స్టామినా కలిగే ప్లేయరు. సో ఇలా క్విక్ రన్స్ అనేవి అంత తొందరగా చేయలేడు. అఫ్కోర్స్ తను కూడా ఆడతాడు, బాగానే 6 లైవ్ కొడతాడు, కానీ టెక్నికల్లీ తన స్వభావం అనేది టెస్ట్ ప్లేయర్. ప్రీవియస్ సో యా మనం చూసుకుంటే తను కూడా ఎక్కువ టెస్ట్లో ఆడిపిస్తాం. సో ఇక్కడ స్ట్రాటజీ ఏంటి అని అంటే ముంబై మీద సిఎస్కే 2 మ్యాచ్లు ఆడింది. ఓకే, ఈ 2 మ్యాచ్ల నుంచి మీకు ఒక మంచి స్ట్రాటజీ తీసుకొస్తాను. మీరు ఇది పెద్దగా గమనించి ఉండకపోవచ్చు, కానీ డేటా అనలిస్ట్ అనే వాళ్ళు ఎంత బాగా ఆలోచిస్తారు. అండ్ మీకు నిజంగా చెప్తున్నా, ఈ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయ్యేసరికి క్రికెట్ అనేది చెస్ కన్నా ఎక్కువ మైండ్ కావాల్సిన గేమ్ అని మీకు అర్థమవుతుంది. ఎలాగ చెప్తా చూడరాజ్. ఫస్ట్ మ్యాచ్లో ఏమైంది అని అంటే జనరల్గా ముంబైకి ఫస్ట్ బౌలింగ్ వేసింది ఎవరు? పోయినసారి It was at this moment that he knew he fucked up. బుమ్రా. ఈసారి ఇంజూర్డ్ కదా, నేను మర్చిపోయాను. బోల్ట్ వస్తుంది నాకు నోటికి. పోయినసారి ఆర్ఆర్ బోల్ట్. యా ఓకే. సో ఇప్పుడు ఏంటి, బుమ్రా వస్తాడు. either 1 or 3, 2 or 4 ఓవర్స్ వేస్తాడు. అంటే ఫస్ట్ ఓవర్, థర్డ్ ఓవర్, సెకండ్ ఓవర్, ఫోర్త్ ఓవర్. సో ఇప్పుడు మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ మ్యాచ్ కౌంటర్ ఇప్పుడు పెట్టుకుని చూడండి. సిఎస్కే ముంబై మీద మ్యాచ్ అప్పుడు రహానేని ఓపెనింగ్ దింపింది, గుర్తుందా? అవును బ్రో, అవును. గుర్తుందా? ఎందుకనంటే రచిన్ నాపి ఋతుని రహానేని ముందు దింపారు. ఎందుకనంటే జనరల్గా మన బుమ్రా యావరేజ్ చూసుకుంటే 4 ఓవర్లకి 3 వికెట్లు తీయగలడు. ఓకే, ఐపీఎల్ కెరీర్లో చూసుకుంటే 4 ఓవర్లకి 3, ఎంతగానో 2.5 వికెట్లు తీయగలడు. అంటే ఏంటి, పవర్ ప్లే రెండింటిలో వర్స్ట్ కేసులో 1 వికెట్ తీసే ఛాన్స్ ఉంది. మంచి సినారియోస్ తీసుకుంటే 2 వికెట్స్ తీస్తారు. సో ఇప్పుడు అజ్యూమ్ చేసుకో, ముంబైకి బౌలింగ్ వేస్తున్నాడు, సిఎస్కే వచ్చింది, రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్యాట్స్మెన్, ఒక 2 అవుట్ అయిపోయారు 3లో. ఓకే, అప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఓవర్, థర్డ్ ఓవర్, సెకండ్ ఓవర్, ఫోర్త్ ఓవర్ అన్నా కదా, 4 ఓవర్స్ వేసుకో. ఓకే, 4 ఓవర్స్కి రన్స్ నువ్వు ఒక 30 రన్స్ కొట్టావు అనుకుందాం, 2 వికెట్లు ఆర్ 3 వికెట్లు పడ్డాయి. ఓకే, ఇప్పుడు ఈ 2 వికెట్లు తీసినంటే అవతల బౌల్ కూడా కొంచెం ఎక్స్ట్రా అగ్రెసివ్గా వేస్తాడు, వీళ్ళు ఎక్స్ట్రా డిఫెన్సివ్ ఆడతారు, ఎక్కడ వచ్చి ఇంకో వికెట్ దొరికేస్తుంది. అంటే గేమ్ ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ మొమెంటంకి వెళ్ళిపోతుంది. నీకు ఫస్ట్ 6 ఓవర్లు అవ్వకముందే ఏమవుతుంది, ఇక్కడ మొత్తం 3 వికెట్లు పడిపోతున్నాయి. అక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు. వచ్చే బ్యాట్స్మెన్ కూడా ఆడాల్సి వస్తుంది, మెల్లగా ఆడాల్సి వస్తుంది. స్లోగా అడ్డు పెట్టుకుని మెల్లమెల్లగా, అంటే నెక్స్ట్ లైనప్ ఎంతవరకు ఉంటుందో తెలియదు మనకి. సో ఇదే సినారియో జరగకుండా ఉండడానికి డేటా అనలిస్ట్ ఏం చేశారంటే రహానేని పంపించారు. ఓకే, వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి అని అంటే పవర్ ప్లేలో రన్స్ కొట్టాల్సిన పని లేదు. బై ద వే సిఎస్కే ఓవరాల్ స్ట్రాటజీ ఇలాగే ఉంది. లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే సిఎస్కే ఎప్పుడు కూడా హ్యూజ్ రన్స్ కొట్టలేదు. సరిగ్గా చూడండి, వాళ్ళ గ్రౌండ్స్ కూడా జస్ట్ బౌలింగ్ గ్రౌండ్స్. పవర్ ప్లేలో 40 to 50 లోపే పవర్ ప్లే కొట్టారు. మిడిల్ ఓవర్స్ ఉంటుంది బ్రో, మొత్తం మిడిల్ ఓవర్స్లో ఉంటుంది వాళ్ళది. ఎందుకో చెప్తా చూడు. ఇప్పుడు దాని రీజన్ ఏంటంటే రహానేని పంపించాడు. ఇప్పుడు రహానే పని ఏంటి అని అంటే 2 ఓవర్స్, ఇప్పుడు బుమ్రా 2 ఓవర్స్ రహానేనే స్ట్రైక్లోకి ఉంటాడు. ఇప్పుడు వేరే పర్సన్ స్ట్రైక్లో ఉన్నా కూడా యువతల అతనికి స్ట్రైక్ ఇచ్చేసి రహానే స్ట్రైక్ ఇచ్చేస్తారు. సో ప్రీవియస్లీ కూడా రహానే ఎంఐకి ఆడినట్టున్నారు బ్రో, అది కూడా కన్సిడర్ చేసుకొని ఉంటారు. యా, సో బేసికల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రహానే కొట్టడానికి కాదు అక్కడ వచ్చింది, వికెట్స్ కాపాడు, వికెట్స్ నిలదొక్కడం మొత్తం అంతా. సో ఇప్పుడు ఏం చేస్తాడు, నీకు ఆఫ్టర్ 4 ఓవర్స్ అయ్యేసరికల్లా స్కోర్ 20 ఉండని. ఓకే, కానీ ఏమవుద్దంటే డేంజరస్ బూమ్రా బౌలింగ్ అనేది అయిపోద్ది. ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తాడు, 17 or 19 or 18 or 20 ఓవర్స్లో వస్తాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, అగ్రెసివ్ ఆడొచ్చు. సో ఇది ఓకే, అండ్ ఇక్కడతో అయిపోలేదు, ఇది ఫస్ట్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో సో రన్స్ సంథింగ్ నాకు తేడాగా తెలియదు, కానీ ఇందులో సిఎస్కే గెలిచింది. ఓకే, సో ఇప్పుడు దీనికి కౌంటర్ అటాక్ నెక్స్ట్ మ్యాచ్ ముంబైతో ఆడుతుంది. ఓకే, అది ఎండ్ ఆఫ్ ది సీజన్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ముంబై ఏం చేసింది తెలుసా? గుర్తులేదు, యాజ్ యూజువల్ చెప్తా. ఇప్పుడు ముంబై ఏం చేసింది అని అంటే బూమ్రాని 4th ఓవర్ దాకా తీసుకురాలి. ఓకే, దాచేశారు. ఓకే, ఇది కూడా మీకు జనరల్గా అంత తొందరగా గుర్తు రాకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే గుర్తుంటాయి ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేసిందంటే యాజ్ యూజువల్ రహానే వచ్చాడు, దానికి వీళ్ళు ఆల్టర్నేటివ్గా మన ముంబై ఇండియన్స్ వాళ్ళ డేటా అనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి ఇంకొక స్ట్రాటజీ ఇచ్చారు. సో రహానేని ఈరోజు కూడా కనుక తీసుకొస్తే
ఫస్ట్ ఓవర్ అనేది బూమ్రాకి ఇవ్వద్దని. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు సిఎస్కే స్ట్రాటజీ ఏదైతే ఉందో అదే తిరిగి వాళ్ళకి కొట్టింది. ఎందుకు చెప్పు, ఇప్పుడు రన్స్ రావు, వికెట్లు ఉన్నా సరే ఇప్పుడు నెక్స్ట్ బూమ్రా వచ్చేసి ఎగరగొట్టేస్తారు అన్ని, చాలా లాస్ అయిపోతుంది. సో అది గైస్ ఈరోజు పాడ్కాస్ట్. చూశారు కదా, ఏఐని మనం బేసిక్ టీమ్ సెలక్షన్లో ఎలా వాడతాం అండ్ ఇండివిజువల్ మ్యాచ్లో ఎలా వాడతాం చూసాం, అండ్ డేటా సైంటిస్ట్ల గురించి చూసాం కదా. ఇంకా మనం డిఆర్ఎస్, హాకీ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందామని అనుకున్నాం, కానీ లెంత్ చాలా పొడుగైపోతుందని మా ఒపీనియన్. అండ్ అలాగే మీకు ఇంకొంచెం డీటెయిల్గా టెక్నికల్ డీటెయిల్స్లోకి వెళ్ళొచ్చు అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకొంచెం డెప్త్గా ఏఐని పర్టికులర్గా ఏ స్పెసిఫిక్ ఏరియాలో ఎలాంటి వాటిని యూజ్ చేసి పర్టికులర్ అవుట్పుట్స్ అనేది తీసుకొస్తారని మనం చూడొచ్చు. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ ఫ్యూచర్లో ఎలాగ మేము ఐడియాస్తో ముందుకు రావచ్చు, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి మాకు ఇన్పుట్స్ రావాలి. సో దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఏమంటారు రాజ్? Not bad. Now you. సూర్య బ్రో నేను కలిసి మీకు నాలెడ్జ్ ఇచ్చాము, ప్లస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసామని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పాలి, మీ మీదే మొత్తం డిపెండెంట్. అండ్ నెక్స్ట్ దగ్గర నుంచి నెక్స్ట్ పాడ్కాస్ట్ నుంచి ఇచ్చి పడేద్దాం బ్రో. అంతే. హోప్ యూ లైక్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఏ వాకర్స్. థ్యాంక్ యూ. బాయ్. Okay, ఓకే, bye. బాయ్.